ఇప్పుడు లైక్ మహేష్ బాబు గారు గానీ, పవన్ కళ్యాణ్ గారు గానీ, రామ్ చరణ్ గారు గానీ, దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. మీరు అందరితో యాక్ట్ చేశారు. అందరితో యాక్ట్ చేశాను. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు నాకు బాగా గుర్తుంది. 'సైనికుడు' టైంలో అనుకోకుండా హీ హ్యాడ్ లైక్ వన్ బిగ్ డైలాగ్, వెరీ ఎమోషనల్ డైలాగ్. అది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఏమైందంటే, పైన ఆర్ట్ వాళ్ళకి తెలీదు యాక్షన్ ఇక్కడ అని, వెనకాల ఒక బిల్డింగ్ మీద కొట్టే సౌండ్ ఉంది. దబ్బా 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 సౌండ్ వెళ్తా ఉంది. అసలు డైరెక్టర్ గారితో సహా అందరం షాక్ అనమాట. ఓ ఇదేంట్రా టేక్లో, అది ఎమోషనల్ సీను, పెద్ద సీను. మహేష్ బాబు గారు హీ డిడ్ ఇట్. అలా చేస్తారా? అయిపోయింది. టేక్ ఓకే బికాజ్ ఇట్ కేమ్ పర్ఫెక్ట్. అసలు నేనేది ఏంటంటే, ఎవ్రీబడి ఈస్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఫర్ మీ వేర్ తారక్ is అంటే he's also he gets into anything that you want so very quickly, dynamic, and then I was really able to see that as a difference. నాకు మేజర్ డిఫరెన్స్ అక్కడ అనిపించింది. అండ్ ఇంకోవైపు భీమ్లా నాయక్లో పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఇక్కడ పనిచేసి నేను జల్సా చేశాను కదా ఫస్ట్. అవునవును. సో ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ దిస్ యాక్చువల్లీ. అండ్ హీ ఈస్ వెరీ యూనిక్ ఆన్ హిజ్ ఓన్. హీ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్. ఈజ్ లైక్ ఈజ్ వెరీ లైట్ హార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వెరీ లైట్ హార్టెడ్, వెరీ జెన్యున్ త్రో. అది నాకు బాగా నచ్చుతుంది ఆయన. ఓకే, అంటే హీఈస్ వెరీ క్యాజువల్. హీ టేక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హీ ఎక్స్చేంజెస్ దట్ ఇన్ఫర్మేషన్. అది భలే అనిపించింది నాకు. ఆయనతో అయితే బేసికలీ ఆయన జానీ గురించి మాట్లాడా. సో లైక్ ఓకే, సో ఎందుకు నచ్చింది జానీ అనే టైప్లో. సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దర్ యూనిక్ ప్రెసెన్స్. అండ్ మీకు థ్రిల్ అనిపించి ఉంటుంది కదా, మీరు ఏదో యాక్టర్ అవుదాం అనుకున్నారు సరే, బట్ పెద్ద హీరోలతో పాటు యాక్ట్ చేయడం అంటే అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ. అది డ్రీమ్ కమ్ ట్రూ. మీరే హీరో అవ్వచ్చు, ఫ్రాంక్లీ మీరే హీరో అయ్యుండొచ్చు కదా అని కూడా చాలా మందికి అది అంటే అదే అంటున్నా. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ గేమ్. ఓకే, దీంట్లో ఏంటంటే మీకు లక్ చాలా ఇంపార్టెంట్. అయితే వాట్ ఐ విల్ అడ్వైజ్ పీపుల్ హూ వాంట్ టు బి యాక్టర్స్ ఆల్సో ఇస్ దాట్ దే హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ ఇన్ అ డిసిప్లిన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. హోప్ ఉండొచ్చు కానీ దే హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఇంప్రూవ్ దేర్ స్కిల్. ఏదో ఒక టైంలో అది బయటకు వస్తుంది. బట్ ఒకసారి బయటకు రాకపోవచ్చు. దే స్టిల్ హ్యావ్ టు కంటిన్యూ. దిస్ ఇస్ దర్ మెంటల్ స్టేట్. అది ఉంటే రండి, లేకపోతే లైట్ తీసుకోవడం బెటర్. లైట్ తీసుకోవడం చాలా బెటర్. బికాజ్ అండ్ కాన్స్టెంట్ జడ్జ్మెంట్ కూడా ఉంటుంది కదా. ఎందుకంటే యూ హ్యావ్ టు బీ మేడ్ ఫార్ ఇట్. యూ హ్యావ్ టు బీ కట్అవుట్ ఫార్ ఇట్. అంటే కట్అవుట్ ఫర్ బీయింగ్ ఒక మనిషి ఒక యాక్టర్ అవ్వాలంటే దానికి కొన్ని మెంటల్ ఫ్యాకల్టీస్ ఉంటాయి. యూ హ్యావ్ టు బీ కట్అవుట్ ఫర్ ఇట్. మీరు చాలానే చేశారు. ఐ థింక్ ఫ్రమ్ వెన్ యూ స్టార్టెడ్, మీరు మొదలుపెట్టిన స్టేజ్ నుంచి చూసుకుంటే మంచి సినిమాలు పడ్డాయి, మంచి వెబ్ సిరీస్లు పడ్డాయి, అండ్ ఐ థింక్ యూ మేడ్ యువర్ మార్క్ దట్ వే కదా. అగైన్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ మేడ్ బికాస్ ఐ థింక్ నవ్ డేస్ ఐ ఫీల్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనఫ్. మళ్ళీ ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అయిపోతా ఉంటుంది కదా. నా పాయింట్ ఏంటంటే, వెన్నెలా వచ్చినప్పుడు 2005లో నేను తెలంగాణ మాట్లాడా. అప్పుడు ఎవరు కాలేజ్ లైఫ్లో స్టూడెంట్ తెలంగాణ మాట్లాడటం ఎక్కడ లేదు. నేను వెన్నెల కిషోర్ మాట్లాడాం బేసిక్గా. అది 2016లో మళ్ళీ మనకి ఎక్కువ పెళ్లి చూపుల నుంచి ఆ డైలెక్ట్ పరంగా బోల్డ్ అని సినిమాలు వస్తున్నాయి. బట్ ద ఐరనీ ఏంటి అంటే, వాళ్ళకి నేను తెలంగాణ మాట్లాడతాను తెలీదు. సో మళ్ళీ నేను ఒక దాంట్లో చేసి చూపించి అది హిట్ అయితే తప్ప మళ్ళీ సీరియస్ స్పేస్ నువ్వు ఒకసారి చేసావనే సరిపోదు. ఎందుకంటే మళ్ళీ అది గుర్తు చేయాలి, మళ్ళీ ఇంకోటి ఏదో చేయాలి. సో దట్ వే కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. అది కాన్స్టెంట్గా హిట్ అవుతూ ఉండాలి. అది లక్కే అండి. అది లక్. అండ్ నాకు ఎప్పుడు డౌట్ రవివర్మ గారు, మీరు ఇండస్ట్రీకి మీరు సీక్ చేసి వచ్చారు, ఆపర్చునిటీస్ వచ్చాయి, మీకు బాగా పడ్డాయి. హౌ డు యూ డిసైడ్ నేను ఎంత అడగచ్చు, డబ్బులు రెమ్యూనరేషన్ ఎలా అడగచ్చు,
అని రోజు కడగాల, క్యారెక్టర్ కడగాల, లేకపోతే ఇప్పుడు నా మార్కెట్ వాల్యూ పెరిగింది, నేను ఫలానా సినిమా చేశాను. ఈ ఫీడ్‌బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఒక యాక్టర్‌కి? అది ఒక దారుణమైన, అంటే అది మనకు అసలు ఐడియా, అదొక పెద్ద విషయం. కొద్దిగా స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి అంటారు అందుకే. అది నేను కాదేమో, ఆ! ఆ! అదే. బికాజ్ ఇట్స్ చాలా డిఫికల్ట్ ఛాలెంజ్ అండి అది. ఎందుకంటే మీరు ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి, ఫైనాన్షియల్ డిమాండ్ పెరుగుతుంది పర్లేదు అని అనిపిస్తుంది, సడన్గా మళ్ళీనేమో మీరు ఈ టోటల్ ఎన్వైర్న్మెంట్లో ఇప్పుడున్న సినిమాలు ఉన్నాయి. మన దిల్ రాజు గారు అన్నారు ఏంటి, 10% సక్సెస్ రేట్, 90% దెర్ ఇస్ నో సక్సెస్ ఇన్ ద మూవీ దట్ ఈస్ బీయింగ్ మేడ్ కదా. అలాంటప్పుడు మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి, యాక్ట్ చేద్దామని. యాక్టింగ్ అంటే సో దట్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ప్రైమరీలీ. ఆ ఆపర్చునిటీ ఇచ్చే ఏ సినిమా అయినా అది ఇంపార్టెంటే నాకు. సో మీరు అన్న క్వశ్చన్ చాలా వ్యాలిడ్. ఎలా డిసైడ్ చేస్తావు? అవును, అంతే కదా. ఇప్పుడు ఇంత కష్టపడి వెయిట్ చేసి నేను ఇంచుగా నా రెమ్యునరేషన్ కొద్దిగానే పెంచుకుంటూ వచ్చాను. నేనేమి అమాంతం పెంచలేదు టైప్, నేను అది కాదు. సో దాంతో ఏంటంటే ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక క్యారెక్టర్కి నన్ను అనుకుని ఆయన రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అండి అని ఆ క్యారెక్టర్ మళ్ళీ వేరే వాళ్ళని స్లాట్ చేసుకోవచ్చు. అండ్ మీకు బహుశా ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు బీ ద షో మస్ట్ గో ఆన్. ద షో మస్ట్ గో ఆన్ కంటే కూడా, ఇఫ్ దట్ క్యారెక్టర్ ఇస్ ఇంట్రెస్టింగ్ దెన్ ఇట్ ఈస్ వన్ లేయర్ ఫర్ మీ టిక్. అవును కదా, అది కూడా ఉంది. అదే అండి, షో మస్ట్ గో ఆన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఆల్సో. నాకేంటంటే అరే ఇది చేశాం కదా అనే టిక్ మార్క్ కూడా కావాలి. ఓకే, సో యూ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అవును, బట్ అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ మ్యాటరు అది ఇట్స్ ఎ టఫ్ జాబ్ అండి. అది కొద్దిగా కన్ఫ్యూజన్ అది. యాక్చువల్లీ మేనేజర్ పెట్టుకున్నారా లేదా? మేనేజర్ ఇప్పుడు ఉన్నారు నాకు లాస్ట్ 6 monthsలో. బట్ అంతకుముందు పెద్దగా ఇప్పుడు లేరు. అంటే 1 year అడప 1 year అలా ఉండింది. కానీ బట్ దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది ఒక తలకాయ నొప్పి ఉండదు అట్లీస్ట్. మొహమాటాలు కూడా ఉంటాయి కదా. నాట్ రియలీ అండి, అది ఒక వేరే గేమ్. అది గేమ్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ నా డేట్ ఇవ్వాలి, సరే డేట్ రెవెన్యూ డేట్ ఉందా, ఉంది, ఓకే, మా మేనేజర్ సెట్ చేసేస్తారు. ఇష్యూ ఏమొస్తుంది తెలుసా అక్కడ, ఒకే లుక్లో ఉంటేనేమో ఏంటండి మీరు ఎప్పుడు ఒకే లుక్లో ఉంటారు, బోర్ కొడుతుంది. ఓకే, ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి? ఓకే, సో నేను ఒక గెడ్డం మార్చు, స్టైలిష్గా ఇంకోటో చేస్తాను. కంటిన్యూటీలు ఒక్క సినిమా ఒక్కోసారి 2 ఏళ్ళు పడుతుంది. నేను ఎన్ని లుక్ మార్చలేను కదా. ఈ సినిమా ఒక 1 year 1.5 year పట్టింది అనుకోండి, ఆ టైంలో ఏ లుక్లో ఉన్నానో చచ్చినట్టు అదే లుక్లో వేరే సినిమాల్లో ఉండాలి. గడ్డం ఉంటే చచ్చినట్టు వేరే సినిమాలో గడ్డం ఉండాలి. మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. మళ్ళీ అది గురుగారు లాస్ట్ 5 ఏళ్ళ నుంచి మీరు ఒకే గడ్డంలో కనపడుతున్నారు. అవును, 5 ఏళ్ళు మీరు సినిమా, ఈ 2 ఏళ్లలో ఈ 1 సంవత్సరంలో నేను చేసిన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాతో పాటు ఇంకో సినిమా కమిట్ అవుతా, అది ఇంకో 1 year నడుస్తుంది. అవును, మళ్ళీ దాంట్లో కమిట్ అయినప్పుడు, సో కాన్స్టెంట్గా మీరు వర్క్ చేయాలి అంటే మీరు ఆల్మోస్ట్ ఒకే లుక్లో ఉన్నట్టు. అవును, ఇది ఇవన్నీ ఎప్పుడు మ్యాటర్ అవుతాయి అంటే, ఇప్పుడు రావు రమేష్ గారు ఉన్నారు, ఎన్ని లుక్లు మార్చారు ఆయన? అలాగే ఉన్నారు కదా. మురళీ శర్మ గారు అంతే, లేకపోతే శ్రీకాంత్ అయ్యం గారు అంతే, నేనేది ఏంటంటే కోట గారు అంతే. సో యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ యువర్ లుక్ ఎంటైర్లీ, ద ప్రాబ్లమ్ ఈజ్ హౌ మచ్ యు ఆర్ ఇన్ డిమాండ్. అంతే డిమాండ్లో ఉంటే అది మీకు. సో అలాంటి 4 క్యారెక్టర్లు గట్టిగా పడితే తప్ప ఈ కొత్త ధనాన్ని మనం చూపిస్తూ ఉండాలి. లేకపోతే పర్ఫార్మెన్స్లో కొత్త ధనం చూపించవచ్చు, దే విల్ అడ్జస్ట్ విత్ ద లుక్ ఆల్సో. కానీ ఆ రోల్ పడాలి మీకు, అలాంటి రోల్ పడాలి. ఆ రోల్ వరకు ఐ థింక్ ఇప్పటి వరకు రాలేదు, అది పెద్దగా రాలేదు. ఐ హ్యావ్ డిఫరెంట్ రోల్స్, ఇంట్రెస్టింగ్ రోల్స్, దెన్ ఐ హ్యావ్ డన్ దట్. చేసిన వాటికి ఎప్పుడు డైరెక్టర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, అదైతే ఉంది. నేను రైటర్ డైరెక్టర్కి ఇచ్చే మొత్తం ప్రాసెస్లో ఇచ్చే రెస్పెక్ట్ అమేజింగ్, ఇమ్మెన్స్ రెస్పెక్ట్. అండ్ దెన్ ఐ విల్ గివ్ హిమ్ ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్. పక్కా కరెక్ట్. నేను వేరేగా వెళ్ళను జనరల్గా. సో వాట్ ఎవర్ దే వాంట్ ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ లిటిల్ మోర్. మీ మోస్ట్ మెమరబుల్ డైలాగ్ ఏమైనా గుర్తుందా? పర్టికులర్గా లేదండి. మెమరబుల్ డైలాగ్ జస్ట్ అంటే డైలాగ్గా నాకు ఎప్పుడు గుర్తులేదు. ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ యు డన్. I don't
అంటే గుర్తున్నాయి కొన్ని, బట్ అది మెమరబుల్ అంటే ఇట్స్ ఓకే. ఐ మీన్ లైక్ డైలాగ్ లైక్ డైలాగ్. ఆ సీన్ లో ఇమిడిపోయే డైలాగ్. సో ఎందుకంటే నేను అది మర్చిపోతే తప్ప నేను ఇంకో దాన్ని అవును. మీకు కష్టం. సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయను. అవును, హీరోలకి ఈజీ బికాస్ ఈజీ అంటే వాళ్ళదేదో తక్కువని కాదు, బట్ హీరోలకి అట్లీస్ట్ వాళ్ళ ఇమేజ్ వాళ్ళ ఇది తెలిసిపోతున్న నడిపిస్తుంది. హీరోలకి ఎందుకు ఈజీ అంటే ఇంకో విషయం అండి, ఎందుకు ఈజీ అంటే బికాజ్ అది ఆడియన్స్ వాళ్ళ దగ్గర నుంచి అది కోరుకున్నారు. అవును, కోరుకుంటూ అది కన్సిస్టెంట్గా ఉంచుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. అవును, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అనే ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ రివర్బరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఓన్లీ ఎన్రిచెస్ ఆడియన్సెస్ మైండ్స్ విత్ మహేష్ బాబు గారు అవును, ఎగ్జాంపుల్. ఓకే, క్యారెక్టర్ యాక్టర్స్కి అలా ఉండదండి. అవును. మేమేంటంటే ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉండాలి, మ్మ్. అక్కడే ఉండిపోలేం కూడా. మ్మ్. సో అందుకని ఇప్పుడు నేను వెనిలాలో ఇట్స్ ఫన్ టైం రా, అన్నీ ఫన్ టైమే నాకు, వెళ్ళి విల్ హ్యావ్ ఫన్ అనేది. ఓకే, మొన్న దీంట్లో ఏంటది 9 hours అనే దాంట్లో ఏంటది ఒకటి ఉంది బేసికలీ, నువ్వు మంచోడువైనా చెడ్డోళ్ళ నటించు, ఎందుకంటే దునియా ఎప్పుడు చెడ్డోళ్ళదే. ఐ మీన్ ఇలా గుర్తుంటాయి స్పేసెస్లో, బట్ ద పాయింట్ ఇస్ యూ మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్. అవును. అప్పుడే ఇంకో క్యారెక్టర్ ఇంకో కొత్తగా